ఏందండి ఇక్కడ ఉండబట్టి మరి ఇట్లా సడన్ గా తీసేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి? మేము ఎట్లా బతకాలి? మాకు ఏదో ఒక సాయం చేయాలి కదా, చేస్తారనే కదా. మరి ఇక్కడ ఏం బిజినెస్ చేస్తారమ్మా మీరు? గుడ్డ అమ్ముకుంటామండి రోడ్డు మీద. గుడ్డ అమ్ముకుంటామని సడన్ గా వచ్చి నిన్న వచ్చి తీసేసి అన్ని ఇరగొట్టేసారు. ఏమి పనికి రావు, పొయ్యిలతో సహా అన్ని ఇరగొట్టేశారు. ఎవరు ఏం చేయాలి అనుకుంటున్నారు? ఈ పల్లవి స్కూల్ వాళ్ళే మొత్తం బస్సు ట్రాఫిక్ చేస్తారు. 3 గంటల దాన్ని మొత్తం ట్రాఫికే ఉంటది ఇక్కడ. ఎవరు గిరాకీ కూడా కాకుండా చేస్తారు వాళ్ళే. ఎవరు లేరు వేరే ఇక్కడ. ఆయన కూడా చనిపోయింది బస్ కింద పడి, అది కూడా పట్టించుకున్నాను లేరు. ఇప్పుడు మా ఈ సడన్ గా మమ్మల్ని తీసి ఇక్కడ తీసేస్తే మేము ఎక్కడ పోవాలి? మాకు ఏదైనా న్యాయం చేయాలి, లేకపోతే మేము రోడ్డు మీద పడ్డాము. ఇప్పుడు సామాన్లు అన్నీ ఇరిగిపోయినాయి, మాకు ఎవరు ఇస్తారు? అది కావాలి. మరి ఇప్పుడు ఏందండి ఇక్కడ ఉండబట్టి మరి ఇట్లా సడన్ గా తీసేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి? మేము ఎట్లా బతకాలి? మాకు ఏదో ఒక సాయం చేయాలి కదా, చేస్తారనే కదా. మరి ఇక్కడ ఏం బిజినెస్ చేస్తారమ్మా మీరు? గుడ్డ అమ్ముకుంటామండి రోడ్డు మీద. గుడ్డ అమ్ముకుంటామని సడన్ గా వచ్చి నిన్న వచ్చి తీసేసి అన్ని ఇరగొట్టేసారు. ఏమి పనికి రావు, పొయ్యిలతో సహా అన్ని ఇరగొట్టేశారు. ఎవరు ఏం చేయాలి అనుకుంటున్నారు? ఈ పల్లవి స్కూల్ వాళ్ళే మొత్తం బస్సు ట్రాఫిక్ చేస్తారు. 3 గంటల దాన్ని మొత్తం ట్రాఫికే ఉంటది ఇక్కడ. ఎవరు గిరాకీ కూడా కాకుండా చేస్తారు వాళ్ళే. ఎవరు లేరు వేరే ఇక్కడ. ఆయన కూడా చనిపోయింది బస్ కింద పడి, అది కూడా పట్టించుకున్నాను లేరు. ఇప్పుడు మా ఈ సడన్ గా మమ్మల్ని తీసి ఇక్కడ తీసేస్తే మేము ఎక్కడ పోవాలి? మాకు ఏదైనా న్యాయం చేయాలి, లేకపోతే మేము రోడ్డు మీద పడ్డాము. ఇప్పుడు సామాన్లు అన్నీ ఇరిగిపోయినాయి, మాకు ఎవరు ఇస్తారు? అది కావాలి. మరి ఇప్పుడు